హాయ్, నేను డాక్టర్ GPV Subbaiah, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రీసెర్చ్ డేటా ఇది. బీట్రూట్ అందరికీ తెలిసే ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ తాగడం వలన మనకి మజిల్ స్ట్రెంగ్త్, మనకి కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుందా అనేది టాపిక్ అన్నమాట. డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది రీసెర్చ్ ఫైండింగ్ నుంచి. ఇది ఎలా చేశారు ఏంటి అనేది చెప్తాను. ఈ రీసెర్చ్ ఏంటంటే ఒక 3 కంట్రీస్లో చేశారు. అంటే 3 కంట్రీస్ నుంచి ఉన్న రీసెర్చర్స్, ఒకటి యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్ ఇంగ్లాండ్ నుంచి ఒకళ్ళు, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా నుంచి ఒకళ్ళు, NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అమెరికా నుంచి సైంటిస్టులు ఈ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఈ రీసెర్చ్ బ్రీఫ్ ఏంటంటే నైట్రేట్స్ అనేవి మన ఆహార పదార్థాల్లో ఉంటాయి. ఈ నైట్రేట్స్ తీసుకోవడం వలన మనకి కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేది ఇది ప్రూవ్ చేశారనమాట. కండరాల స్ట్రెంగ్త్ దాదాపుగా 7% ఇది పెరుగుతుందని చెప్పి ఈ రీసెర్చ్లో కన్ఫర్మ్ చేశారు. అంటే నైట్రేట్స్ తీసుకోవడం వలన మనకి కండరాల స్ట్రెంగ్త్ కానీ ఏంటంటే ఇది ఏ కండరంలో టెస్ట్ చేశారంటే ఈ క్వాడ్రిసెప్స్ అనే మజిల్ ఉంటుంది. ఈ క్వాడ్రిసెప్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మన తొడ దగ్గర ఫ్రంట్ భాగంలో ఉండే కండరం అన్నమాట. అదేంటంటే మన మోకాలు ఎక్స్టెన్షన్, అంటే మనం కాలు స్ట్రెచ్ చేయడానికి ఉపయోగపడే కండరం. మనం నుంచున్నా కానీ నడిచినా కానీ మనం జాగింగ్ చేసినా లేకపోతే పరిగెత్తినా కానీ కండరం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే ఈ నైట్రేట్స్ తీసుకోవడం వల్ల మన అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపిటీషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపిటీషన్ ముందు ఈ నైట్రేట్స్ తీసుకోవడం వల్ల మన కండరాల స్ట్రెంగ్త్ పెరిగి మన అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇది ఎలా చేశారు ఏంటి అనేది ఈ స్టడీని నేను చెప్తాను. ఇది 10 మంది వాలంటీర్స్ని ఈ స్టడీలో రిక్రూట్ చేసుకున్నారు. ఈ వాలంటీర్స్ అంటే నార్మల్ హెల్దీ అడల్ట్స్ అన్నమాట. ఇక్కడ ఒకటే క్యాచ్ ఏంటంటే వీళ్ళు 10 మంది మగవాళ్లే, ఇందులో ఎవరు లేడీ పార్టిసిపెంట్స్ లేరు. ఈ స్టడీ యొక్క డిసడ్వాంటేజ్ అదొకటి, అంటే లేడీస్లో కూడా ఈ నైట్రేట్స్ తీసుకోవడం వలన ఈ కండరాల స్ట్రెంగ్త్ తెలుస్తుందా అనేది మనకి ఈ స్టడీ వలన తెలియదు. కానీ అందరూ 10 మంది మేల్ హెల్దీ ఇండివిజువల్స్. వీళ్ళకి ఏం చేశారంటే ఈ కండరాల నుంచి బయాప్సీ తీసుకున్నారు. అదే క్వాడ్రిసెప్స్ అనే మజిల్ నుంచి బయాప్సీస్ 4 times తీసుకున్నారు. ఏంటంటే ఈ నైట్రేట్స్ ఇవ్వకముందు, నైట్రేట్స్ ఇచ్చిన ఒక 1 hour తర్వాత, 3 hours తర్వాత, ఆ తర్వాత ఈ 60 కాంట్రాక్షన్స్ 60 సార్లు ఈ కండరాన్ని పని చెప్తే, అంటే కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వడం ఒక కాంట్రాక్షన్ కింద చూస్తాము. సో 60 సార్లు ఆ మజిల్ కాంట్రాక్ట్ అయిన తర్వాత కూడా బయాప్సీస్ తీసుకున్నారు. అంటే 4 సార్లు బయాప్సీస్ తీసుకొని డెఫినెట్గా ఈ నైట్రేట్స్ తీసుకున్న వాళ్ళల్లో ఈ మజిల్లో నైట్రేట్ కాన్సన్ట్రేషను చాలా ఎక్కువగా కనిపించిందనమాట. సో క్లియర్గా మనం నైట్రేట్స్ తీసుకుంటే, అంటే నోటి ద్వారానే ఏదో ఇంజెక్షన్స్ అవి కాదు, తీసుకుంటే ఈ కండరాల్లో నైట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ నైట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరగడం వలన ఈ కండరాల స్ట్రెంగ్త్ ఎంత లేదన్నా 7% పెరుగుతుందన్నమాట. సరే, ఈ నైట్రేట్స్ తీసుకుంటే అసలు కండరాల స్ట్రెంగ్త్ ఎందుకు పెరగాలి అని అడిగితే అది ఎలా పనిచేస్తుంది నైట్రేట్స్ అని అంటే, ఇప్పుడు ఈ నైట్రేట్స్ అనేవి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చాలా వాటిల్లో ఉంటాయి, కానీ ఎక్కువ శాతం మనం బీట్రూట్స్లో ఉంటుంది. అందుకే యాక్చువల్గా బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన, అంటే మామూలుగా తిన్నా పర్వాలేదు, లేదు బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన మన కండరాలకి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. కండరాలకి స్ట్రెంగ్త్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ బీట్రూట్ జ్యూస్లో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. మనం నైట్రేట్ తీసుకున్న తర్వాత ఇది నైట్రిక్ ఆక్సైడ్, NO, కెమికల్ ఫార్ములా NO. సో నైట్రిక్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. మీరు ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చూస్తే, ఈ నైట్రిక్ ఆక్సైడ్ వలన ఈ రక్తనాళాలు, మన బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అవుతాయి అన్నమాట. అంటే స్టిఫ్గా కాకుండా రిలాక్స్ అవుతాయి. సో అలా రిలాక్స్ అవ్వడం వలన మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందన్నమాట. అందుకే బీపీ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఈ నైట్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, అందులోనూ బీట్రూట్ జ్యూస్ కానీ, ఈ నైట్రేట్స్ ఇంకా లెట్యూస్ అని మీరు సలాడ్స్లో పెడతా ఉంటారు.
ఈ లెట్యూస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు తీసుకుంటే బీపీ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఈ బ్లడ్ వెసల్స్ని కాంట్రాక్ట్ చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. రెండోది ఏంటంటే ఈ కండరాల్లో ఈ మైటోకాండ్రియా అని ఉంటాయి. మనకి మీరు చదువుకొని బయాలజీ క్లాసెస్ మీకు గుర్తుంటే మనకి కణం ఉంటుంది, సెల్ ఉంటుంది. ఆ సెల్లో మైటోకాండ్రియా అని కొన్ని ఆర్గనెల్లేస్ ఉంటాయి. ఈ మైటోకాండ్రియా అనే దాన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, అంటే మనకి ఆ కణానికి ఎలక్ట్రిసిటీ అంటే పవర్ ఇచ్చే దాంట్లో ఇదన్నమాట మైటోకాండ్రియా. సో దాన్నే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. సో మనకి పవర్ ఎక్కువగా జనరేట్ అయితే మనకి డెఫినెట్గా మనకి ఇది మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది పనిచేస్తుంది. సో బ్లడ్ వెసల్స్ని రిలాక్స్ చేస్తుంది. దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ మైటోకాండ్రియాని పెంచుతుంది. మైటోకాండ్రియా పవర్ హౌస్ లాగా పనిచేస్తుంది కాబట్టి కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కాల్షియం కండరాల్లో రిలీజ్ అయ్యేటట్టు చూస్తుంది. ఈ కాల్షియం రిలీజ్ అవడం వలన ఈ కండరాలు కాంట్రాక్షన్ అంటే త్వరగా కాంట్రాక్ట్ అవ్వడానికి అంటే మనకి పని చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో క్లియర్గా ఈ నైట్రేట్స్ వలన ఈ కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుందని చెప్పి ఈ స్టడీ వలన తెలుస్తుంది. సరే ఏదైనా ఇప్పుడు నేనున్నాను, లేకపోతే మా పిల్లలు ఉన్నారు, ఏదైనా కాంపిటీషన్కి వెళ్తున్నారు, ఇప్పుడు ఏదైనా వాకింగ్ కాంపిటీషనో లేకపోతే రన్నింగ్ కాంపిటీషనో, దీనివల్ల మనం ఈ నైట్రేట్స్ తీసుకోవడం వలన లేకపోతే ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన వీళ్ళకి పెర్ఫార్మెన్స్ పెరుగుతుందా అంటే డెఫినెట్గా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. సో బీట్రూట్ జ్యూస్ ఏదైనా కాంపిటీషన్ ముందు ఇస్తే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు కాంపిటీషను సార్ నాకు ఈ ఉదయం 10ంటికి స్టార్ట్ అవుతుంది, నేను ఎప్పుడు తీసుకోవాలి బీట్రూట్ జ్యూస్, ముందు రోజు తీసుకోవాలా ఏంటి అని చూస్తే 60 నుంచి 90 నిమిషాల ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10ంటికి కాంపిటీషన్ అనుకోండి, మీకు 8:30, 9ంటికి మీరు బీట్రూట్ జ్యూస్ తీసుకున్నట్లయితే సో మనకి కండరాల్లో ఈ నైట్రేట్స్ పెరిగి నైట్రిక్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ కండరాల పవర్ పెరగడానికి ఛాన్స్ ఉందండి. ఈ ఫుల్ స్టడీ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ నేను యాడ్ చేస్తాను. ఫుల్ స్టడీ మీరు కావాలంటే చదవచ్చు. ఇది ఓన్లీ బ్రీఫ్గా చెప్పాను ఈ రీసెర్చ్ ఫైండింగ్. సో బీట్రూట్ జ్యూస్ వల్ల బీపీ తగ్గుతుంది, 2 ఈ కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట. సో అందరూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇటువంటి ఉపయోగాలు ఉంటాయి.